అవకాశం ఉంటుంది. అందుకోసమే ముఖ్యంగా ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజమహేంద్రవరం కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లాలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో 10వ తరగతి ఫలితాల పెరుగుదల కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలలో ప్రత్యేక అకాడమిక్ ప్రణాళికలు అమలు చేసి A-B గ్రేడ్లకు ప్రోత్సాహం, C-D గ్రేడ్లకు ప్రత్యేక దృష్టి ఇవ్వాలని, 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక పగడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఆధార్ ఐడి ఆధారిత విద్యార్థి డేటా నవీకరణ వేగవంతం చేయాలని, డిసెంబర్ 5వ తేదీన మెగా PTM 3.0 నిర్వహించాలని, తల్లిదండ్రుల భాగస్వామ్యం ముఖ్యమని, పాఠశాలలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి విద్యార్థుల పురోగతిని పెంచాలని సూచించారు. కోరుకుంటే పని ప్రాధాన్యత కంప్లీట్ చేస్తామండి. ఇష్యూ ఏమో అపార్ ఐడీలో అపార్ డేటాలో టోటల్ స్టూడెంట్స్ 6,800 ఉన్నారు. 6,000 800 పెట్టింది. ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి చేయించి ఆధార్ ఈకేవైసీ చేయించారు. ఆల్రెడీ చేసినాం. మీరు రెండు సచివాలయంలో చేసినామండి. సెక్టర్ లాసెస్ కు నిన్న కమ్యూనికేట్ చేయడం జరిగింది. నిన్న కమ్యూనికేట్ చేసిన అజెండా ఐటమ్స్ ప్రకారము ఈరోజు ఇక్కడ గౌరవ కలెక్టర్ వారు రివ్యూ చేసి తదుపరి మన జిల్లా విద్యాశాఖ భవనంలో ఎలా మనం మంచి అజెండా ఐటమ్స్ ప్రకారం అత్యంత ముఖ్యమైనది మనకి రేపు డిసెంబర్ 5న SSC విద్యార్థుల కోసం జారీ చేయబడిన 100 days ప్లాన్, అలాగే SSC విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించడానికి మనం చేయవలసిన కార్యక్రమాలన్నీ తెలియజేశారు. ఇప్పుడు కూడా మాకు 2 చోట్ల ఎంపీడీఓ గారు ఆరాధన చేస్తున్నారు. మాకు మిగిలిన పెండింగ్ ఏంటంటే డేట్ డబ్బా తీసుకోవాలన్నది పెండింగ్ వస్తున్నారు. మాకు ఏంటంటే ప్రతి స్కూల్ మాస్టర్తో ప్రతి వారం మేము మీటింగ్ అటెండ్ చేయడం, PO గారి సలహాతో మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు వెబ్సైట్స్ మీటింగ్ లో ఆ రిజల్ట్ తీసుకోవడం చేస్తున్నాము. సో కొన్ని చోట్ల 96 అయితే కొన్ని చోట్ల 87 కూడా ఉంది. అపార్ కంప్లీషన్ ఇష్యూస్ ఏమున్నాయి ఇందులో